ఓకే ఫ్రెండ్స్, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన చివరి టాపిక్ను మనం ఈ సెషన్లో చర్చించబోతున్నాము. అంటే ఈ వీడియోతో మనము మధ్యయుగ భారతదేశ చరిత్రను పూర్తి చేయబోతున్నాము. చివరి టాపిక్గా మరాఠాలు, శివాజీ మనం చర్చించబోతున్న టాపిక్ అండి. మరాఠాల చరిత్రను శివాజీ ఎందుకు నేను మరాఠాలు శివాజీ అని చెప్తున్నానంటే, మరాఠాల చరిత్రను నేను 2 దశల్లో చర్చించబోతున్నాను. మొదటి దశలో మరాఠాలు, ఎక్స్క్లూజివ్గా శివాజీ ఏ రకంగా ఈ మరాఠా తెగలన్నిటినీ ఏకం చేసి మరాఠాలకంటూ ఒక రాజ్యాన్ని స్థాపించడము, ఇది మొదటి దశ అనుకోండి. రెండవ దశ మరాఠాలు పీష్వాలు. యాక్చువల్గా పీష్వా అంటే ప్రధానమంత్రి అండి. మరాఠా రాజ్యంలో ప్రధానమంత్రులుగా పనిచేస్తున్న పీష్వాలు శివాజీ తర్వాత అధికారాలన్నీ హస్తగతం చేసుకొని డిఫాక్టో అధికారులయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఛత్రపతిని, ఇక్కడ చక్రవర్తిని ఛత్రపతి అంటారు, సింహాసనం పైన కీలుబొమ్మలాగా చేసి పీష్వాలు అధికారాన్ని అనుభవించారండి. ఈ పీష్వాల సమయంలో మరాఠాల ఆధిపత్యము ఆసేతు హిమాచలం కొనసాగింది. కాబట్టి ఈ పీష్వాల గురించి నేను ఆధునిక భారతదేశ చరిత్రలో డిస్కస్ చేస్తాను. ఈ పార్ట్ నేను మోడర్న్ హిస్టరీలో టేకప్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మొదటి దశను మాత్రమే మనము మధ్యయుగ చరిత్రలో చర్చిస్తాము. ఈ పీష్వాలు వీళ్ళ గురించి తర్వాత చూస్తాము. సో మరాఠాలు, శివాజీ. ఎవరి మరాఠాలు అని ఒకసారి మనం చూస్తే, మరాఠాలు మన పౌరాణిక గ్రంథాల్లో మరాఠాల ప్రస్తావన. మరాఠా అనేది కులం కాదండి, ఓ ప్రత్యేక సంస్కృతి, ఓ ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక ప్రాంతంలో, అంటే ఒక ఖచ్చితమైన ప్రాంతంలో నివసించే ఒక సమూహము మరాఠాలు. మరాఠాల్లో అనేక కులాలు ఉన్నాయి మనకు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మరాఠాలు గొప్ప యుద్ధ వీరులండి. వీరి ప్రస్తావన మనకు ప్రాచీన గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గ్రంథము, మహాభారతం చూస్తే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో మరాఠాలు, ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడారు అని మహాభారతం చెప్తుందండి. ఆంధ్రులు తెలుగు ప్రజలు, మరాఠాలు కలిసి కౌరవుల పక్షాన పోరాడారట. దాంతో పాండవులు వీరిని ఓడించారు. ఈ రకంగా ఆంధ్రుల గురించి, మరాఠాల గురించి మనకు మహాభారత కావ్యము ప్రస్తావిస్తుంది. అంటే దీన్ని బట్టి ఈ రెండు, ఆంధ్రులు తర్వాత మరాఠాలు చాలా ప్రాచీన వర్గాలు, ఈ రెండు కూడా చాలా ప్రాచీన వర్గాలని తెలుస్తుంది. ఆంధ్రులకు సంబంధించి అనేక రాజ్యాలు ప్రాచీన మధ్యయుగాల్లో కనిపిస్తాయి. మన ఆంధ్ర హిస్టరీలో వాటిని చాలా డీటెయిల్గా చూస్తాము, తెలంగాణ హిస్టరీలో డీటెయిల్గా చూస్తాము. ఆంధ్రులు అనేక రాజ్యాలు స్థాపించి పరిపాలించారండి. బట్ అన్ఫార్చునేట్లీ మరాఠాలకంటూ ఒక రాజ్యము ప్రాచీన కాలంలో కనిపించదు, మధ్యయుగంలో కూడా కనిపించదు. ఒక మాటలో చెప్పాలంటే మరాఠాల చరిత్ర అగమ్య గోచరము, కనిపించదు. ప్రాచీన కాలంలో వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు, మధ్యయుగంలో ఏం చేశారు, ఏమీ తెలియదండి. మరాఠాల చరిత్ర శూన్యము. వాళ్ళకంటూ ఒక రాజ్యం ఉన్నట్టుగా ఎక్కడ మనకు ఆధారాలు లేవు. 14వ శతాబ్దం వరకు, ఒక మాటలో చెప్పాలంటే 14th century వరకు మరాఠా చరిత్ర మనకు తెలియడం లేదు. ఒక్కసారిగా 14వ శతాబ్దము ఆ తర్వాత మరాఠాలు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. ఎలా 14వ శతాబ్దంలో రాజకీయంగా ఇలా వెలుగులోకి వచ్చారంటే, డెక్కన్ను పాలించినటువంటి బహమనీ సుల్తాన్లు, వీళ్ళ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చర్చించాము. విజయనగర సామ్రాజ్యంతో నిరంతర యుద్ధాలు చేసిన బహమనీయులు డెక్కన్ను పాలించారండి. నేను ముందే చెప్పాను, బహమనీయులు, విజయనగర రాజులు ఇద్దరు కూడా లౌకిక వాదులు. అంటే ఆ రెండు రాజ్యాలు కూడా లౌకిక భావాలతో పరిపాలన కొనసాగించాయి. విజయనగర రాజులు ఎంత లౌకికవాదులో బహమనీయులు కూడా అలాగే అండి. వాళ్ళ మధ్య జరిగిన పోరాటము, రాజకీయ పోరాటము ఒక సారవంతమైన ప్రాంతం కోసం జరిగిన పోరాటమే కానీ హిందూ ముస్లింల ఘర్షణ కాదు. విజయనగర రాజులు
ముసల్మాన్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చారు, సైన్యంలో చేర్చుకున్నారు. బహమనీయులు భారీగా హిందువులను, ఇప్పుడు మరాఠాలకు పెద్దపీట వేశారండి బహమనీయులు. సో బహమనీ సుల్తాన్లు మరాఠాలను భారీగా సైన్యంలో చేర్చుకున్నారు. మరాఠాలు మంచి దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, గొప్ప యుద్ధ వీరులు, అదే రకంగా మంచి శరీర సౌష్ఠవం కలిగిన వాళ్ళండి, బాగా స్ట్రాంగ్, ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి వాళ్ళని ఎక్కువగా సైన్యంలో తీసుకోవడం. ఎప్పుడైతే బహమనీయులు మరాఠాలను సైన్యంలో తీసుకోవడం జరిగిందో అప్పటి నుండి వాళ్ళు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. మీకు తెలుసు, బహమనీ సామ్రాజ్యం అంతమైన తర్వాత 5 రాజ్యాలు, 5 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. 150 ఏళ్ళు బహమనీ సామ్రాజ్యం డెక్కన్ను పాలించింది. ఆ తర్వాత 5 రాజ్యాలు. వాళ్ళు కూడా ముఖ్యంగా 5 రాజ్యాల్లో అహ్మద్నగర్ రాజ్యం ఒకటి, బీజాపూర్ రాజ్యం, ఈ 2 రాజ్యాలు మరాఠాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడము. అంటే బహమనీల తర్వాత మరాఠాలు ఈ 2 రాజ్యాల్లో ఈ 2 రాజ్యాలకు సైనిక సేవలు అందించారు. అహ్మద్నగర్ సుల్తానులు, బీజాపూర్ సుల్తానులు మరాఠాలకు పెద్దపీట వేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మధ్యయుగంలోని ముస్లిం పాలకులకు సేవలు అందిస్తూ మరాఠాలు ఎదగడం జరిగింది, రాజకీయంగా వెలుగులోకి రావడం జరిగింది. ఉదాహరణకు మనం చర్చించబోతున్న శివాజీ ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాదండి. మరాఠాలకు రాజ్యమే లేనప్పుడు ఇక రాజకుటుంబం అనే ప్రసక్తే రాదండి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు శివాజీ మొట్టమొదటిసారిగా మరాఠాలకు ఒక రాజ్యం సృష్టించాడు. అంతవరకు వాళ్ళకి రాజ్యం అంటూ లేదు. రాజ్యమే లేకపోతే ఇక రాచరికము లేకపోతే రాజకుటుంబాలంటూ ఉండవండి. శివాజీ తాతగారు మాలోజీ భోన్స్లే అహ్మద్నగర్లో ఒక సామాన్య సైనికుడుగా పనిచేశాడు. కాబట్టి శివాజీ కుటుంబం కూడా అహ్మద్నగర్ సుల్తాన్ల దగ్గర పనిచేస్తూ ఎదగడం జరిగింది. మాలోజీ భోన్స్లే ఒక సామాన్య సైనికుడు అండి. మాలోజీ భోన్స్లే కుమారుడు షాజీ భోన్స్లే. మాలోజీ భోన్స్లే కుమారుడు షాజీ భోన్స్లే అంటే శివాజీకి తండ్రి అండి. శివాజీ తండ్రి షాజీ భోన్స్లే అహ్మద్నగర్కు ప్రధానమంత్రి అయ్యాడు. ఇతను ప్రధానమంత్రి అంటే ఒక సామాన్య సైనికుడి కుమారుడు ప్రధానమంత్రి స్థాయికి ఎదగడము. ఒకసారి ఒక ఎగ్జామ్లో అడిగారు, శివాజీ మరాఠాల్లో ఏ వంశానికి చెందినవాడు? భోన్స్లే వంశము. భోన్స్లే ఇప్పటికి కూడా ఈ మరాఠాలో భోన్స్లేలు కనిపిస్తారండి. ఓ సింగర్ ఆశా భోన్స్లే పేరు వినింటారు. భోన్స్లే మనకు మరాఠాల్లో కనిపించేటువంటి ఒక కుటుంబం అండి. సో శివాజీ భోన్స్లే వంశస్థుడండి. తండ్రి షాజీ భోన్స్లే అహ్మద్నగర్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. మరి ఈయన చేస్తున్నటువంటి సేవలకు గాను అహ్మద్నగర్ సుల్తానులు షాజీ భోన్స్లేకు పూనా జాగీర్ను ఇవ్వడం జరిగిందండి. పూనా జాగీర్ నేను చెప్పాను, ఉన్నత ఉద్యోగులకు మొఘల్ చక్రవర్తుల లాగా వీళ్ళు కూడా నగదు రూపంలో జీతభత్యాలు ఇవ్వలేదండి. జీతభత్యాలకు గాను మరి వాళ్ళు నిర్వహిస్తున్న సైన్యానికి గాను కొంత భూభాగాన్ని ఇచ్చారు జాగీర్. సో అహ్మద్నగర్ సుల్తాన్లు షాజీ భోన్స్లేకు పూనా జాగీర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి వీళ్ళ కుటుంబము ఇంకా బాగా వెలుగులోకి రావడం జరిగింది. తండ్రి నుంచి పూనా జాగీర్ను వారసత్వంగా పొందిన షాజీ కుమారుడు శివాజీ భోన్స్లే అండి. సో తండ్రి నుంచి పూనా జాగీర్ను వారసత్వంగా పొందినటువంటి శివాజీ ఆ చిన్న జాగీర్ను ఓ బలమైనటువంటి మరాఠా రాజ్యంగా మార్చగలిగాడు. మరాఠా చరిత్రలో ఈయనను మించిన పర్సనాలిటీ ఇంకొకరు ఉండరండి. మరాఠాలకంటూ ఒక స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత, అంటే ఎన్నో ధైర్య సాహసాలు అదే రకంగా యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వీరికి అసలు చరిత్రలో రాజ్యం అంటూ లేదండి. వాళ్ళందరినీ ఏకం చేసి ఒక మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత శివాజీ అండి. అందుకని మరాఠాలకు శివాజీని మించిన పర్సనాలిటీ ఇంకొకరు లేరు. మీరు మహారాష్ట్రలో వెళ్ళి దేవుణ్ణి తిట్టండి, ఎవడు పట్టించుకోడు.
మీరు కనుక శివాజీకి వ్యతిరేకంగా ఒక పల్లెత్తు మాట అన్నా మరాఠాలు ఒప్పుకోరు. మీరు చూస్తుంటారు రాజకీయాలు, మహారాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు బీజేపీ శ్రీరాముని పేరు మీదుగా ఎన్నికల్లో ముందుకెళ్తుంది అంటే బీజేపీ ప్రమోట్ చేస్తుంది శ్రీరాముడు అండి. జై శ్రీరామ్ అంటారు వాళ్ళు. శివసేన కూడా కొంత హిందుత్వ భావాలు ఉన్నటువంటి పార్టీ ఎక్కడ మహారాష్ట్రలో, వాళ్ళు జై శివాజీ అంటారు. అంటే మీకు శ్రీరాముడు అయితే మాకు శివాజీ అంటే వాళ్ళకి శ్రీరాముడి కంటే శివాజీ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య మనం చూసాం మమతా బెనర్జీ బెంగాల్లో బీజేపీ బలపడుతుంది, మళ్ళీ శ్రీరామ్ నినాదమే జై శ్రీరామ్. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా హిందుత్వాన్ని ఎదుర్కోవాలి, అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆమె జై కాళీమాత, ఎందుకంటే బెంగాలీల ఆరాధ్య దైవము కాళీమాత అండి. ఆమె కాళీమాత జై కాళీమాత అంటుంది. లేకపోతే హిందుత్వ అనేటువంటి భావన ఎన్నికల్లో ఈ మధ్య బాగా ఎఫెక్ట్ చూపుతుందండి. అందుకనే మీరు సెక్యులర్గా ఉన్న మతంలోకి వెళ్ళాల్సిందే, లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. ఆ పరిస్థితి ఏర్పడింది ఈనాడు. మన పాలిటిక్స్ అన్నీ కంప్లీట్గా మతంతో కనెక్ట్ అయిపోతున్నాయి. సరే ఫైన్, దాన్ని పక్కన పెట్టండి. అంటే శివాజీకి ఉన్న ప్రాధాన్యత అండి. ఇక్కడ మనం డీటెయిల్గా పూనా జాగీర్ను ఒక మరాఠా రాజ్యంగా శివాజీ ఎలా మార్చాడు, శివాజీ యొక్క పర్సనాలిటీని, ఆయన గురించి కొంత సమాచారాన్ని ఇస్తానండి. జస్ట్ ఇక్కడ నేను మరాఠాల యొక్క బ్యాక్గ్రౌండ్ను చర్చించానండి. మరాఠాలు ఎవరు ఏంటి అనేటువంటిది. నా శివాజీ గురించి కొంత ఎక్స్క్లూజివ్గా మనం చర్చిస్తాం. శివాజీ 1627, 1680. ఇంకో సాంప్రదాయం ప్రకారం ఆయన 1630లో జన్మించాడండి. 1630 అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, పెద్దగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1627, 1680. 1627లో ఆయన జున్నార్ సమీపంలో, జున్నార్ అనే ఒక టౌన్ ఉందండి, శివనేరు అనే ప్రాంతంలో జన్మించాడు. జున్నార్ అనేది పూనా జిల్లాలో ఒక టౌన్ అండి జున్నార్. ఆ జున్నార్కు 1 కిలోమీటర్ దూరంలో శివనేరు అనే దుర్గం కోట ఉందండి, బలమైన కోట శివనేరులో జన్మించాడు. జనరల్గా ఇంతకుముందు కూడా నేను శివనేరు మాత్రమే ఇచ్చేవాడిని. శివాజీ జన్మస్థలము శివనేరి. జనరల్గా మీరు ఏ పుస్తకమైనా చూడండి శివనేరు అనే ఉంటుంది. ఒకసారి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగాడండి, శివాజీ జన్మస్థలం ఏంటి అని ప్రశ్న అడిగి శివనేరు ఆల్టర్నేటివ్లోనే ఇవ్వలేదు, దాని బదులు జున్నార్ అని ఇచ్చాడండి. అందుకని ఇక్కడ జున్నార్ సమీపంలోని శివనేరు అంటున్నాను. అక్కడ జన్మించాడు. 1680లో రాయ్గఢ్లో మరణించాడు. రాయ్గఢ్, ఆయన సమాధి కూడా అక్కడే ఉంటుంది. రాయ్గఢ్ హిందీలో నార్త్ ఇండియన్ భాషల్లో రా డా రెండింటిని పర్యాయ పదాలుగా వాడచ్చు. రాయ్గఢ్ అనండి, రాయ్గఢ్ అనండి. సో రాయ్గఢ్లో అతను మరణించడం జరిగింది. శివాజీ ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, ధైర్య సాహసాలను, ప్రతిభ పాటవాలను, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి 3 వ్యక్తులు కారణమండి. ఒక మాటలో చెప్పాలంటే అంత గొప్ప పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి 3 వ్యక్తులు కారణమండి. శివాజీ వ్యక్తిత్వానికి, ఉన్నతమైన వ్యక్తిత్వానికి దోహదపడినటువంటి 3 వ్యక్తులు. తల్లి జీజాబాయ్, మన తెలుగు పుస్తకాల్లో ఎందుకో నాకు తెలియదు కానీ ఎవడు కనిపెట్టాడో కానీ జిజియాబాయ్ అని రాశాడండి. ఆయన జిజియాబాయ్ అంతే. అసలు జిజియా అనేది పేరే లేదండి, జీజాబాయ్ ఆమె పేరు. మన ఎవరో తెలుగులో పుస్తకం తప్పుగా రాశాడు జిజియాబాయ్, ఆ జిజియాబాయ్ అనే వెళ్తుంది. జిజియా అనేది పన్నండి, హిందువులపైన ముస్లిం రాజులు విధించినటువంటి మత వివక్షతో కూడిన పన్ను. ఆమె జిజియాబాయ్ కాదండి, జీజాబాయ్, యాదవ యువరాణి ఆవిడ. బాల్యం నుండి శివాజీకి గొప్ప గొప్ప వీరుల కథలు చెప్పి ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఆమె కారణమైందండి. రెండో వ్యక్తి దాదాజీ కొండదేవ్. శివాజీ గురువు అండి. అక్బర్కు బైరం ఖాన్ ఎలాంటి వాడో, అక్బర్ గురువు, అలాగే శివాజీకి దాదాజీ కొండదేవ్ యుద్ధ విద్యల్లో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, శిక్షణనిచ్చి ఆ నైపుణ్యాన్ని పెంచినటువంటి దాదాజీ కొండదేవ్, యుద్ధ విద్యలు, పరిపాలనలో శిక్షణ ఇచ్చినటువంటి గురువు అండి. ఇక మూడో వ్యక్తి సమర్థ రామదాస్. ఈయన గురించి ఇంతకుముందే మనం చర్చించాము.
భక్తి ఉద్యమంలో అండి, మహారాష్ట్ర భక్తి ఉద్యమాన్ని చూస్తే ఈ సమర్థ రామదాస్ వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు. శివాజీకి మత గురువు ఇతను, మత గురువు. సో ఈ ముగ్గురు శివాజీ వ్యక్తిత్వానికి కారకులని చెప్పాలండి. ఫైన్. శివాజీ తండ్రి నుంచి పూనా జాగీర్ను పొంది దాన్ని మరాఠా రాజ్యంగా ఎలా మలిచాడు. శివాజీ పూనా జాగీర్ ఇది పూనా జాగీర్ అనుకోండి, చిన్న జాగీర్ అండి. పూనా జాగీర్ ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఉంటుంది. పూనా చుట్టూ సహ్యాద్రి పర్వతాలు, మధ్యలో ఒక చిన్న లోయ పూనా. ఒక చిన్న ఇతను ఆ పూనాకు జాగీర్దార్ అయినప్పుడు ఏ రాజ్యాలు ఉన్నాయి భారతదేశంలో? సౌత్లో, దక్షిణ దిశలో ఇది బీజాపూర్ అండి, బీజాపూర్. తూర్పున గోల్కొండ, ఆంధ్రను తెలంగాణను గోల్కొండ పాలిస్తుందండి, గోల్కొండ కుతుబ్షాహీలు. ఇక మిగతా మొత్తము భారత ఉపఖండాన్ని ఔరంగజేబ్ పాలిస్తున్నాడండి, ఔరంగజేబ్, మొఘల్స్. అంటే శివాజీ పూనా జాగీర్ను తన చేతిలో తీసుకున్న సమయంలో ఈ రెండు బహమనీ రాజ్యాలు, బీజాపూర్, గోల్కొండలు, తర్వాత ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని. ఇప్పుడు శివాజీ పూనా జాగీర్ చుట్టూ బలమైనటువంటి ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. మరి ముస్లిం రాజ్యాలతో ఇతను ఎలా పోరాడాడు? వాళ్ళతో పోరాడి ఆ జాగీర్ను ఒక మరాఠా రాజ్యంగా కన్వర్ట్ చేశాడు. అంటే ఈ ముస్లిం రాజ్యాలను ఒకసారి చూస్తే శివాజీ కంటే అనేక రెట్లు బలశాలులండి వాళ్ళు. వాళ్లతో ధైర్యంగా పోరాడి గొప్ప గొప్ప విజయాలు సాధించాడు శివాజీ అని. ముందుగా ఇతను బీజాపూర్తో యుద్ధాలు ప్రారంభించాడండి. బీజాపూర్తో విశేషం ఏంటంటే శివాజీ ఇటువైపు దక్షిణాన బీజాపూర్తో, ఉత్తరాన ఔరంగజేబ్తో పోరాడాడు. గోల్కొండతో మాత్రం సత్సంబంధాలు కొనసాగించాడండి, కుతుబ్షాహీలతో సత్సంబంధాలు. సో శివాజీ పోరాడింది ఒక బీజాపూర్తో, మొఘల్ చక్రవర్తులతో. ముందుగా బీజాపూర్ను ఒకసారి మనం చూస్తే బీజాపూర్ పైన దాడులు ప్రారంభించి ఒక్కొక్కటిగా ఆ ప్రాంతాలను జయించడం మొదలుపెట్టాడు. ముందుగా కొండనను జయించాడండి. కొండన ఇక్కడ సింహగఢ్ అనే కోటను ఆక్రమించుకున్నాడు. సింహగర్ గడన్న అండి. పూనాకు సమీపంలో మనకు సింహగర్ అనే కోట, చాలా బలమైన కోట సింహగఢ్. ఆ మరాఠీలో షియాంగఢ్ అంటారు వాళ్ళు, సింహగఢ్. దాన్ని జయించాడు కొండన. జావలి, ఇక్కడ ప్రతాప్గఢ్ అనే కోటను నిర్మించాడు. అతనికి నిర్మించాడండి ప్రతాప్గఢ్ అనే కోటను. జావలి ప్రాంతాన్ని ఆక్రమించుకొని ప్రతాప్గఢ్ అనే కోటను నిర్మించాడు. తోరణను ఆక్రమించుకొని రాయ్గఢ్ అనే కోటను నిర్మించాడు. చాలా బలమైన కోట రాయ్గఢ్. కొంకణ్ ప్రాంతాలు ఇవన్నీ బీజాపూర్ నుంచి శివాజీ జయించాడు. ఒక చిన్న జాగీర్దార్, శివాజీ ఏం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాదండి, ఒక జాగీర్దార్ తమ ప్రాంతంపై దాడి చేసి అనేక ప్రాంతాలు జయించడాన్ని బీజాపూర్ ఆదిల్ షాహీలు, ఎవరు పాలిస్తున్నారు బీజాపూర్ను? ఆదిల్ షాహీలు అండి. దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆదిల్ షాహీలు, బీజాపూర్ను పాలించిన ఆదిల్ షాహీలు చాలా పవర్ఫుల్ అండి. ఆనాటి ఆదిల్ షా రెండవ ఆలీ ఆదిల్ షా పాలకుడు అండి. రెండవ ఆలీ ఆదిల్ షా. ఇతను 1659లో అఫ్జల్ ఖాన్ అనే ఒక సేనానిని పంపించాడండి. ఒక 10,000 సైన్యాన్ని ఇచ్చి, 10,000 మందినండి, 10,000 సైన్యాన్ని ఇచ్చి శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ఖాన్ అనే సేనాని రావడం జరిగింది. అఫ్జల్ ఖాన్ ఒక కుట్ర ద్వారా శివాజీని హత్య చేయాలనుకున్నాడు. ఎలాగంటే ఇతని ప్లాన్ ఏంటంటే అఫ్జల్ ఖాన్ శివాజీని చర్చలకు పిలిపించి హత్య చేయాలి. శివాజీకి పిలుపు పంపించాడండి, అంటే చర్చలకు రమ్మని పిలిచాడు. ఇతని పన్నాగాన్ని, ఇతని కుట్రను ముందే తెలుసుకున్నాడు శివాజీ. అందుకనే ఆ చర్చలకు వెళ్ళి అఫ్జల్ ఖాన్ని హత్య చేయడము. సో అఫ్జల్ ఖాన్ను హత్య చేసి తన కోట ఈ ప్రతాప్గఢ్లో
అతని సమాధిని నిర్మించాడు. ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారము అఫ్జల్ ఖాన్ను ఖననం చేశాడు. శివాజీ ఎంత గొప్ప సెక్యులర్ భావాలు కలిగిన రాజులు మధ్యయుగంలో చాలా అరుదండి. అన్ఫార్చునేట్లీ ఒక సెక్యులర్ రాజు ఈనాడు హిందుత్వ శక్తులకు ప్రతీకగా నిలబడ్డాడండి. ఆయన అన్ని మతాలను గౌరవించాడు, అన్ని వర్గాల వారిని గౌరవించాడు ఆయన. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ తన ప్రత్యర్థి, తను చంపడానికి వచ్చిన శత్రువు అయినా అన్ని సాంప్రదాయాలతో తన కోటలోనే అతని సమాధి నిర్మించాడండి. ఇప్పటికి కూడా మీరు ప్రతాప్గఢ్ వెళ్ళండి. ఈ ప్రతాప్గఢ్ అనేటువంటిది మనకు సతారా జిల్లాలో వస్తుంది. అఫ్జల్ ఖాన్ సమాధి ఇప్పటికీ కనిపిస్తుందండి. తన కోటలోనే అఫ్జల్ ఖాన్ సమాధి నిర్మించుకున్నాడండి. ఈనాడు శివసేన శివాజీని ఎంతో గొప్పగా హైలైట్ చేసే శివసేన ఎన్నికలు వచ్చాయంటే ఆ సతారా జిల్లాలో ఆ ముస్లిం సమాధిని ధ్వంసం చేయాలి అని బయలుదేరుతుందండి. ప్రజలను రెచ్చగొట్టాలి మతం పేరుతో. ఎన్నికలు వచ్చాయంటే సతారాలో 144 సెక్షన్ అండి, ప్రతాప్గఢ్ అంతా పోలీసులు. ఎందుకంటే అఫ్జల్ ఖాన్ సమాధిని మేము ధ్వంసం చేస్తాము, శివాజీ మహారాజ్ను చంపడానికి వచ్చినటువంటి ఆ నీచుడి సమాధిని మా కోటలో ఉండడానికి వీలు లేదు. కానీ వీళ్ళకి బుర్ర లేదండి. పాయింట్ ఏంటంటే మీరు ఎవరినైతే చాలా గొప్పగా భావిస్తున్నారో ఆ శివాజీ మహారాజే ఆ సమాధి నిర్మించాడు. ఎలా పగలగొడతారు మీరు? ఎలా ధ్వంసం చేస్తారు? అంటే శివాజీ లాంటి సెక్యులర్ భావాలు నేను ఇక్కడ పాయింట్ చెప్పేదండి. ఫైన్, ఏదైనా కానివ్వండి. బీజాపూర్ శివాజీని అణిచివేయలేకపోయింది. ఇవి బీజాపూర్తో అతని విజయాలండి. బీజాపూర్ తర్వాత నెక్స్ట్ శివాజీ మొఘల్ సామ్రాజ్యం పైన దాడులు ప్రారంభించాడు. నిజంగా ఈయన ధైర్య సాహసాలను మెచ్చుకోవాలండి. అసలు శివాజీ ఏంటి, మొఘల్ చక్రవర్తులు ఏంటండి? ఔరంగజేబ్ ఇది ఆ చిన్న రాజ్యం అండి. ఇది శివాజీ, ఇది మొఘల్ సామ్రాజ్యం. అందుకని మొఘల్ చరిత్రకారులు శివాజీ గురించి రాశారండి. ఏం రాశారంటే శివాజీ ఔరంగజేబ్ యొక్క పోరాటం ఎలా ఉందంటే ఒక ఎలుకకు ఏనుగుకు మధ్య జరిగిన పోరాటం అది. ఎలుక ఏనుగుతో పోరాడడం. ఔరంగజేబ్ ఏనుగు లాంటి వాడండి. కానీ విశేషం ఏంటంటే ఎలుక అద్భుత విజయాలు సాధించి ఫైనల్గా ఆ యొక్క ఏనుగును కూడా నీలమట్టం చేయగలిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే శివాజీ మొఘల్ నగరాలపైన ఒక్కొక్కటిగా నగరాలపైన దాడి చేసి దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ అహ్మద్ నగర్, యాక్చువల్గా ఈ అహ్మద్ నగర్ కూడా బహమనీ సామ్రాజ్యం నుంచి వచ్చిన ఒక రాజ్యం ఏంటి. కాకపోతే షాజహాన్ కాలంలోనే అహ్మద్ నగర్ను మొఘల్స్ జయించడం జరిగింది. అహ్మద్ నగర్ ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో భాగము. శివాజీ అహ్మద్ నగర్పై దండెత్తి దోచుకోవడం జరిగింది. ఇక్కడ దోచుకుంటున్నాడండి. శివాజీ అనేక నగరాలపైన దాడులు చేసి దోచుకున్నాడండి. ఇప్పుడు దోచుకునేటువంటి ఆ యొక్క సాంప్రదాయము ఆ రోజుల్లో మామూలే అండి. మొఘల్ చక్రవర్తులు దోచుకోలేదా? మొఘల్ వంశం మూల పురుషుడు తైమూర్ భారతదేశంపై దండెత్తి ఢిల్లీని దోచుకొని పోయాడండి. ఆ రోజుల్లో అవన్నీ మామూలే అండి. సో శివాజీ కూడా మొఘల్ నగరాలను దోచుకోవడం జరిగింది. ఔరంగజేబ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని షాయిస్తా ఖాన్ అనే సేనానిని పంపించాడండి. షాయిస్తా ఖాన్ శివాజీని అంతం చేయడానికి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్, మొఘల్ సేనాని షాయిస్తా ఖాన్. భారీ సైన్యంతో షాయిస్తా ఖాన్ పూనాపై దండెత్తాడు. కానీ తను ఘోర వైఫల్యము, షాయిస్తా ఖాన్ ఫెయిల్ అయ్యాడండి. మొఘల్ సైన్యానికి శివాజీని ఓడించే కెపాసిటీ లేదా? అంటే మొఘల్ సైన్యం అంత బలహీనమా? మొఘల్ సైన్యం కంటే శివాజీ సైన్యం అంత గొప్పదా? షాయిస్తా ఖాన్ విఫలం కావడం ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే శివాజీ ఎన్నడూ మొఘల్ చక్రవర్తులతో ముఖాముఖి యుద్ధం చేయలేదు. ఫేస్ టు ఫేస్ బ్యాటిల్, దీన్ని పిచ్డ్ బ్యాటిల్స్ అంటాం, ముఖాముఖి యుద్ధం. మరి ఏం చేశాడు? గెరిల్లా యుద్ధ పద్ధతులను అవలంబించాడు. గెరిల్లా యుద్ధ పద్ధతులు సడన్గా రావడము, దాడి చేయడము, కొండల్లో అడవుల్లో దాక్కోవడం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆ సహ్యాద్రి పర్వతాలు గెరిల్లా పోరాటానికి అనుకూలంగా ఉండడము. కాబట్టి గెరిల్లా పోరాటంతో నీ శత్రువు నీ కళ్ళకే కనిపించినప్పుడు మొఘల్స్ ఎవరితో పోరాడతారండి? మొఘల్స్ విఫలం కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మరాఠాలు ఎదురుగా రారండి. ఇప్పుడు చూడండి ఈ యుద్ధం ఎలా జరిగిందంటే షాయిస్తా ఖాన్ పూనాపై దాడి చేశాడు. ఇంకా మొఘల్ సైన్యము పూనాను సమీపిస్తుండగా తన కుటుంబము
ఆ మొత్తం డబ్బంతా తీసుకొని శివాజీ పారిపోయాడండి. పారిపోవడము గెరిల్లా యుద్ధంలో ఒక భాగం. షైస్తా ఖాన్ పూనాను ఆక్రమించుకున్నాడు. అబ్బా యుద్ధం లేకుండా ఆయాసంగా నేను పూనాను జయించాను. ఔరంగజేబ్కు ఒక మెసేజ్ కూడా పంపించాడు, శివాజీ పిరిగి పంద పారిపోయాడు, నేను పూనాను జయించాను. సంబరాలు చేసుకున్నాడు. ఈ సంతోషం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక అర్ధరాత్రి అన్ని వైపుల నుంచి మరాఠా వీరులు గెరిల్లా దాడి చేశారండి. మొఘల్ సైన్యాన్ని ఊచకొత్త కోశారు. షైస్తా ఖాన్ కూడా తీవ్రంగా గాయపడి పూనా నుంచి పారిపోయాడు. ఇది గెరిల్లా పోరాటం అండి. ఆ రకంగా షైస్తా ఖాన్ ఫెయిల్ అయ్యాడు. షైస్తా ఖాన్ ఫెయిల్ అయిన తర్వాత శివాజీ 1664లో సూరత్ను దోచుకున్నాడండి. సూరత్ అంటే ఇక్కడ వస్తుందండి సూరత్. ఇది సూరత్. మొఘల్స్కు ఆర్థిక రాజధాని అని చెప్పచ్చండి. మొఘల్స్ యొక్క ఆర్థిక రాజధాని. వాళ్ళ రాజధాని ఢిల్లీ, ఆగ్రా అయితే ఆర్థిక రాజధాని. మొత్తం వ్యాపార వాణిజ్యాలన్నీ సూరత్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఆనాడు సూరత్ వాళ్ళ ప్రధాన రేవు పట్టణము. ఆ సూరత్ను దోచుకున్నాడు. 1 కోటి రూపాయలు దోచుకొని వచ్చాడండి. 1 కోటి రూపాయలు ఆ రోజుల్లో చాలా గొప్ప అమౌంట్ అండి. 1 కోటి రూపాయలు. సూరత్లోని ధనవంతుల ఇళ్లను కూడా దోచుకున్నాడండి. ఆనాటి టాటాలు, బిర్లాలు, అంబానీలు అందరూ సూరత్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఇళ్లను దోచుకున్నాడు. 1 కోటి రూపాయల సంపద తీసుకురావడము ఇది డైరెక్ట్ ఛాలెంజ్ అండి ఔరంగజేబ్ లాంటి గొప్ప చక్రవర్తి. మొత్తము భారత ఉపఖండంలో మెజారిటీ భాగాలకు చక్రవర్తి అతని ప్రాంతాలను దోచుకొని డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతున్నాడు. షైస్తా ఖాన్ ఫెయిల్ అయ్యాడు. సూరత్ను దోచుకున్నాడు. ఈసారి ఔరంగజేబ్ ఒక రాజపుత్ర రాజును పంపించడం జరిగింది. రాజా జైసింగ్. ఔరంగజేబ్ పాలనలో, ఔరంగజేబ్ ఆస్థానంలో మ్యాక్సిమం అంటే చాలా వరకు హిందూ అధికారులు ఉన్నారండి. అక్బర్ కంటే ఔరంగజేబే హిందువులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. గందరగోళం అండి. అంటే మనం అతను ఒక మతోన్మాదిగా ప్రొజెక్ట్ చేశాము. నిజంగా ఇతను మతోన్మాది అయితే అతను హిందువులకు ఎక్కువగా ఎందుకు ఉద్యోగాలు ఇచ్చాడు? ఇవన్నీ రకరకాల సమస్యలండి. పక్కన పెట్టండి. మన ఆ డిస్కషన్స్లో వెళ్ళి అనవసరం డిబేట్స్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మన పరీక్షలకు అది అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజా జైసింగ్ ఔరంగజేబ్ దగ్గర పనిచేస్తున్న హిందూ అధికారుల్లో ఒకడు. ఇప్పుడు శివాజీకి వ్యతిరేకంగా రాజా జైసింగ్ను పంపించాడండి. రాజా జైసింగ్ శివాజీని ఓడించి 1665లో పురందర్ సంధి శివాజీని ఓడించి పురందర్ సంధి రాజా జైసింగ్ విజయాన్ని సాధిస్తున్నాడు. ఇంకా కొంతమంది చరిత్రకారులు అయితే నేను చెప్పాను, చాలామంది చరిత్రకారులు ప్రతి దాన్ని మతం కోణంలో చూసేటువంటి ఒక అలవాటును ఉన్నారండి. అంటే జనరల్గా మన ఏ రంగు అద్దాలు పెట్టుకున్నామో మొత్తం ఆ రంగులోనే కనిపిస్తుంటుందండి. మన మైండ్లో మతోన్మాదం ఉంది, చరిత్రలో మొత్తం అదే అలాగే కనిపిస్తుంది. శివాజీ హిందువు, ఔరంగజేబ్ ముసల్మాన్, వీళ్ళిద్దరు మతం కోసం పోరాడుకున్నారు. ఏ మాత్రం కాదండి. శివాజీ ఔరంగజేబ్ పోరాటము ఒక సామ్రాజ్యవాదికి ఒక ప్రాంతీయ శక్తికి మధ్య జరిగిన పోరాటము. సామ్రాజ్యవాది ఔరంగజేబ్ అండి. ఏంటి, ప్రతి ప్రాంతము తన కంట్రోల్లో ఉండాలనే సామ్రాజ్యవాది. అదే శివాజీ రీజనల్ ఇండిపెండెన్స్ కోసము, తన ప్రాంతము ఎవరికి దాసోహం అనదు, స్వతంత్రంగా ఉండాలి, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరుడు శివాజీ అండి. వాళ్ళ మధ్య జరిగింది సెక్యులర్ ఘర్షణ. శివాజీ సైన్యంలో భారీగా ముసల్మాన్లు ఉన్నారు, ఔరంగజేబ్ సైన్యంలో భారీగా హిందువులు ఉన్నారు, అందులో కూడా మరాఠాలు కూడా ఉన్నారండి. ఔరంగజేబ్ మరాఠాలకు భారీ ఎత్తున సైన్యంలో చేర్చుకున్నాడు. ఆ మరాఠాలు శివాజీకి వ్యతిరేకంగా పోరాడారు. శివాజీ సైన్యంలోని ముసల్మాన్లు ఔరంగజేబ్కు వ్యతిరేకంగా పోరాడారు. మరి దీన్ని హిందూ ముస్లిం ఘర్షణ అని ఎలా చెప్తారండి? అంటే చరిత్రను మీరు వక్రీకరిస్తున్నారు. చరిత్రలోని ప్రతి సంఘటనకు మతం రంగు పూసే ప్రయత్నం చేయడము. వాళ్ళిద్దరి మధ్య పోరాటము ఒక రాజకీయ పోరాటము, ఒక సామ్రాజ్యవాదికి ఒక స్వాతంత్రం కోసం పోరాడేటువంటి ఒక ప్రాంతీయ రాజుకు మధ్య జరిగిన పోరాటం అండి. అది హిందూ ముస్లింల గొడవ అయితే రాజా జైసింగ్ను ఔరంగజేబ్ పంపిస్తాడండి. ఫైనల్గా రాజా జైసింగ్ శివాజీని ఓడిస్తున్నాడండి. శివాజీ ముఖాముఖి యుద్ధం చేయడు కదా,
గెరిల్లా యుద్ధం కదా అతను చేసేది, మరి ఎలా ఓడిపోయాడు? ఇక్కడ ఏం జరిగిందంటే జైసింగ్ పూనాపై దండెత్తి వెళ్ళాడండి. యాజ్ యూజువల్ శివాజీ పూనా నుంచి పారిపోయాడు. షైస్తా ఖాన్ చేసిన తప్పును జైసింగ్ చేయలేదండి. షైస్తా ఖాన్ పూనాలో ఉండిపోయి తప్పు చేశాడు. ఈసారి జైసింగ్ శివాజీని వెంబడించుకుంటూ వెళ్ళాడు. పూనాకు సమీపంలో శివాజీకి ఒక బలమైన కోట ఉంది, పురందర్ కోట. చాలా బలమైన కోట అండి పురందర్. సో శివాజీ పూనా నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో పురందర్ ఉంటుందండి. అక్కడికి పారిపోయి పురందర్ కోటలో లాక్ చేసుకున్నాడండి. లోపల ఉండి తలుపులు వేసేసాడు. ఆ రోజుల్లో ఈ కోటలు శత్రు దుర్భేద్యాలు. శత్రు దుర్భేద్యమైనటువంటి కోట అంటే శత్రువులు లోపలికి వెళ్ళలేరు. జైసింగ్ లోపలికి వెళ్ళలేడండి, కానీ ఓపిక్గా కోట బయటే కూర్చున్నాడు. ఉండండి లోపల, ఎంతకాలం ఉంటారో చూస్తాను. నెలల తరబడి ఓపిక్గా కూర్చోవడము. అంటే శివాజీ బయట వాళ్ళను లోనికి రానివ్వడు, జైసింగ్ లోపల వాళ్ళను బయటికి రానివ్వడు. ఎంతకాలం లోపల ఉంటారండి? మీ దగ్గర ఉన్న కొంత స్టాక్ ఉంటుందండి కోటలో, ఆహార ధాన్యాలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు. తర్వాత ఏమవుతుంది? ఆహార ధాన్యాలు అయిపోతాయి, ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. కాబట్టి ఆ కోటను ముట్టడించడము, నెలల పాటు పురందర్ కోటను ముట్టడించాడు. ఇక శివాజీ చేసేది లేక సరెండర్ అయిపోయాడండి వచ్చి. అక్కడే సంధి జరిగింది, దాన్ని పురందర్ సంధి అంటాం. ఏంటి పురందర్ సంధిలో ఉన్న షరతులు ఏంటి? షరతులు ఏంటంటే శివాజీకి ఉన్న 35 కోటల్లో 23 కోటలు మొఘల్స్కు అప్పజెప్పాలి. శివాజీకి 35 బలమైన కోటలు ఉన్నాయి, అందులో 23 కోటలు మొఘల్స్కి ఇచ్చేయాలి. మొదటి షరతు. శివాజీ కుమారుడు సంభాజీ, యువరాజు సంభాజీ మొఘల్ సైన్యంలో 5,000 మన్సబ్దార్గా సేవలు అందించాలి. 5,000 మన్సబ్దార్. నిన్న ప్రీవియస్ వీడియోలో మనం చర్చించాము. జత్ ర్యాంకు, సవార్ ర్యాంకు, ప్రతి ఉద్యోగికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సంభాజీ మొఘల్స్కు సైనిక సేవలు అందించాలి. 5,000 జత్ ర్యాంక్, 5,000 సవార్ ర్యాంక్. మూడవది, శివాజీ మొఘల్ దర్బార్ను సందర్శించాలి. ఒకసారి మొఘల్ దర్బార్ ఔరంగజేబ్ను కలవాలి. ఇవి ప్రధానమైన షరతులండి పురందర్ సంధి. శివాజీ ఒప్పుకున్నాడు. 1665లో పురందర్ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం 1666లో శివాజీ ఆగ్రాకెళ్ళి ఔరంగజేబ్ దర్బార్ను సందర్శించుకున్నాడండి. ఆగ్రాకెళ్ళి ఔరంగజేబ్ దర్బార్ను సందర్శించాడు. అక్కడ కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. శివాజీ అవమానించబడ్డాడండి. ఔరంగజేబ్ మూర్ఖత్వంతో శివాజీని అవమానించాడు. శివాజీ తిరుగుబాటు చేశాడు. అక్కడే అవమానానికి గురైనటువంటి శివాజీ తిరుగుబాటు చేశాడు. అతన్ని చెరసాలలో పడేశాడు. కొంతకాలం ఆగ్రా చెరసాలలో ఉన్నాడు. అవమానము జరిగింది, తిరుగుబాటు జరిగింది. ఫైనల్గా శివాజీ చెరసాలకు వెళ్ళిపోయాడు. చెరసాల నుండి అత్యంత ధైర్య సాహసాలతో తప్పించుకొని మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటి అవమానం ఏంటి? శివాజీకి జరిగిన అవమానం ఏంటి? ఇప్పుడు జైసింగ్ శివాజీని నచ్చజెప్పి మొఘల్ దర్బార్ను సందర్శించమని కోరాడు. ఎస్, వెళ్ళాడండి. ఇక్కడ ఔరంగజేబ్ చాలా మూర్ఖంగా ప్రవర్తించడం. శివాజీ దర్బార్కి వెళ్ళేటప్పుడు చాలా గొప్ప ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాడు. నేను వెళ్ళగానే తోటి చక్రవర్తిగా నాకు గౌరవం లభిస్తుంది, ఎర్ర తివాచీలు పరిచి నన్ను ఆహ్వానిస్తాడనుకున్నాడు. అలాంటి ఏం జరగలేదు. తనను తోటి చక్రవర్తిగా ఆదరిస్తాడనుకున్నాడు. కానీ ఔరంగజేబ్ శివాజీని ఒక జాగీర్దార్ లాగా చూస్తున్నాడు. ఇక్కడ ఔరంగజేబ్ తప్పు కూడా పెద్దగా లేదండి. కారణం ఏంటంటే శివాజీ తాను చక్రవర్తి అని, తాను రాజుని ఎక్కడ ప్రకటించుకోలేదు. తాను రాజవంశానికి చెందినవాడు కాదు. జాగీర్దార్గా జీవితాన్ని ప్రారంభించి కొన్ని ప్రాంతాలు జయించి దాన్ని విస్తరించుకున్నాడు, కానీ తాను చక్రవర్తిని ఎక్కడ ప్రకటించుకోలేదండి. అందుకని ఔరంగజేబ్ అతనిని కేవలం ఒక జాగీర్దారుడిగా మాత్రమే చూశాడు. అదే అవమానం అండి. తిరుగుబాటు చేశాడు, చెరసాలకు వెళ్ళాడు, చెరసాల నుంచి తప్పించుకొని మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన రాజ్యానికి వెళ్ళిన శివాజీ మళ్ళీ మొఘల్స్తో వైరము. ఈసారి 1670లో సూరత్ను రెండోసారి దోచుకున్నాడండి. మొదటి దాడి సూరత్ పైన 1664లో జరిగింది. రెండవ దాడి 1670లో మళ్ళీ అపార సంపదను దోచుకొని వచ్చాడు.
మొఘల్స్కి ఇచ్చేసిన కోటలన్నీ తాను వెనక్కి తెచ్చుకున్నాడు. మళ్ళీ మొఘల్స్తో పోరాటం స్టార్ట్ అయ్యింది. ఒకటి శివాజీకి క్లియర్గా అర్థమైంది ఒక పాయింట్. ఏంటి ఆ పాయింట్? అర్థమైన పాయింట్ ఏంటంటే తనను ఎవరూ రాజుగా గుర్తించడం లేదు, తనను జాగీర్దార్గా చూస్తున్నారే కానీ రాజుగా ఎవరు చూడడం లేదు. కారణం ఏంటి? తను ఎన్నడూ పట్టాభిషేకం చేసుకోలేదు, తను రాజకుటుంబం వాడిని ఎక్కడ చెప్పుకోలేదు. అందుకనే అతనికి ఇప్పుడు ఆలోచన వచ్చి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. 1674లో ఛత్రపతి అని బిరుదాన్ని తీసుకొని తన పట్టాభిషేకం చేసుకున్నాడు. రాజధానిని పూనా నుండి రాయ్గఢ్కు మార్చాడు. రాయ్గఢ్ తను నిర్మించినటువంటి కోట రాయ్గఢ్కు మారుస్తున్నాడు. ఛత్రపతి అంటే చక్రవర్తి అని. జనరల్గా ఎవరైనా పట్టాభిషేకం చేసుకుని సింహాసనం మీద కూర్చుంటారు. ఈయన పరిపాలించి చనిపోయే చివరిలో తన పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. తాను శిశోడియా వంశానికి చెందిన శిశోడియాలు రాజకుమారుని ప్రకటించుకున్నాడు. నువ్వు రాజు అయితే ఏ వంశానికి చెందిన వాడివి? యాక్చువల్గా మరాఠాల్లో రాజవంశాలు లేవండి. అందుకని నేను శిశోడియా వంశం అంటే మేవాడ్ను పాలించిన వారు, మొఘల్స్కు బద్ధ శత్రువులు, రాణా సంగ్రామ్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళండి. వాళ్ళ వంశం వాడిని చెప్పుకుంటున్నాడు అండి. అంటే రాజవంశానికి చెందినవాడు కావాలి కాబట్టి నేను శిశోడియాలకు వీళ్ళకి సంబంధమే లేదండి అలా చెప్పుకున్నాడు. అదే ప్రాచీన కాలంలో రాజులైతే ఏకంగా మేము రామునికి చెందిన వాళ్ళము, కృష్ణునికి చెందిన వాళ్ళం అన్నారు. ఇప్పుడు ప్రజలు నమ్మరు కాబట్టి మేము శిశోడియా వంశం అంటున్నాడు. ఆ రకంగా ఛత్రపతి అనేటువంటి బిరుదాన్ని తీసుకొని పట్టాభిషేకం చేసుకున్నాడు. రాయ్గఢ్ రాజధాని అయింది. పట్టాభిషేకం తర్వాత శివాజీ 1676లో జింజి, వేలూర్ అండ్ బళ్ళారి ఈ 3 ప్రాంతాలను జయించాడు. జింజి, వేలూర్ ఇవి 2 తమిళనాడులో ఉంటాయి, బళ్ళారి కర్ణాటకలో ఉంటుంది. సో జింజి, వేలూర్, బళ్ళారి ఈ 3 ప్రాంతాలను శివాజీ జయించడము అతని చివరి విజయము. 1680లో రాయ్గఢ్లోనే మరణించి అక్కడే సమాధి చేయబడ్డాడు. ఇది శివాజీ యొక్క బ్రీఫ్ చరిత్ర. శివాజీ తర్వాత ఆయన వారసులను ఒకసారి మనం చూస్తే, వారసులు సంభాజీ, ఆయన కుమారుడు సంభాజీ రాజ్యానికి వచ్చాడు. ఈయన పాలించిన కాలం అండి 16. ఈ సంవత్సరాలు ఏమి ఇంపార్టెంట్ కాదండి, మీకు ఐడియా కోసమే. శివాజీ కుమారుడు సంభాజీ ఛత్రపతి, అందరికీ ఛత్రపతి టైటిల్ ఉందండి. ఇతను కూడా తండ్రి విధానాలే అవలంబించాడు. తండ్రి విధానాలు అంటే మొఘల్ వ్యతిరేక విధానాలు. (1681) ఔరంగజేబ్ కుమారుడు అండి. ఔరంగజేబ్కు చాలామంది కుమారులు, అందులో ఒకడు అక్బర్. ఔరంగజేబ్ కుమారుడు అక్బర్, యువరాజు అక్బర్. అక్బర్ అనే పేరు చాలామందికి ఉంటుందండి. ఒక స్టూడెంట్ వచ్చేసారి ఈ అక్బరు మనం చర్చించిన అక్బర్ చక్రవర్తి ఒకటేనా? మైండ్ ఉందండి ఆ ప్రశ్న అడగడానికి? ఎవరైనా అడుగుతారండి అలాంటి ప్రశ్న? ఔరంగజేబ్ కొడుకు అంటుంటే ఆ 3వ చక్రవర్తి అక్బర్ చక్రవర్తికి తీసుకెళ్ళి, అంటే పేరు ఒకటే అయినంత మాత్రాన ఇద్దరిని ఒకటే కలుపుతారా మీరు? ఒక విద్యార్థి వచ్చి అడిగాడు, సార్ ఈ అక్బరు అక్బర్ చక్రవర్తి ఒకరేనా అడిగాను. ఏం పేరు, మీ పేరు ఏంటి అని అడిగాను. నా పేరు రామచంద్ర సార్, రామచంద్రుడు. ఓ, అయోధ్యను పాలించిన రాముడు నువ్వేనా? ఎలా అవుతావు? రాముడు అనే పేరు, రామచంద్రుడు అనే పేరు వేలాది మందికి ఉంటుంది. పేరున్నంత మాత్రాన వెళ్ళి కరెక్ట్ చేస్తావు. అలా అయితే నీ పేరు రామచంద్రుడు అంటున్నావు అంటే త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన రామచంద్రుడు నువ్వేనా? అంటే ప్రశ్నలు కూడా, ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఔరంగజేబ్ కుమారుడు అక్బర్ తిరుగుబాటు చేశాడు. ఎందుకు ఏంటి మీకు తెలుసు? మొఘల్ చరిత్రలో యువరాజు తిరుగుబాటు ఎదుర్కొని చక్రవర్తే లేడు, అందరూ తిరుగుబాటు చేసి వచ్చిన వాళ్ళే. ఓకే, తిరుగుబాటు అని చేశాడు ఔరంగజేబ్. అక్బర్ ఢిల్లీ వదిలేసి పారిపోయి నేరుగా మహారాష్ట్రకు వచ్చాడండి. సంభాజీ ఇతనికి ఆశ్రయాన్ని కల్పించాడు. అంటే ఒక అడుగు ముందుకేసి మొఘల్ వ్యతిరేక విధానాలకు పరాకాష్ట అండి ఇది. తిరుగుబాటు చేస్తున్నటువంటి యువరాజుకు
ఆశ్రయాన్ని ఇస్తే మొఘల్ చక్రవర్తులు తట్టుకోలేరండి. ఇక ఔరంగజేబ్ డిసైడ్ చేశాడండి, దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి, వీళ్ళ అంతు చూడాలి. ఇప్పుడు మరాఠాలు పక్కలో బల్లెమైపోయారు. బీజాపూర్, గోల్కొండ. యాక్చువల్గా ఈ బీజాపూర్, గోల్కొండలు తన తండ్రి కాలంలోనే సామంత రాజ్యాలుగా మారి కప్పం చెల్లిస్తున్నాయి ఈ రెండు రాజ్యాలు. కప్పం. ఇప్పుడు ఔరంగజేబ్ రాజ్యానికి వచ్చేసరికి వీళ్ళు కప్పం చెల్లించడం మానేశారు, స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. దాంతో ఔరంగజేబ్ ఈ ముగ్గురి పని పట్టాలని తనే స్వయంగా దక్షిణ భారతదేశానికి వచ్చాడు. 1681లో దక్షిణ భారతదేశానికి ఎందుకు వస్తున్నాడు ఔరంగజేబ్? ఈ ముగ్గురు పని పట్టాలి, మరాఠాలు, బీజాపూర్, గోల్కొండ. 1707 వరకు 26 ఏళ్ళు దక్షిణ భారతదేశంలోనే ట్రాప్ అయిపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ, ఆగ్రాలను వదిలి ఔరంగాబాద్లో స్థిరపడ్డాడు. ఈ పేరు వచ్చింది ఈ నగరానికి ఈయన వల్లనే అండి. 26 ఏళ్ళు ఔరంగాబాద్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఔరంగాబాద్ మొఘల్స్కు రాజధాని అయింది. ఎందుకు దక్షిణ భారతదేశానికి వస్తున్నాడంటే ఈ దక్షిణాది రాజ్యాలను అంతం చేయాలి. 26 ఏళ్ల పాటు సుదీర్ఘకాలము దక్షిణ భారతదేశంలోనే ఉన్నాడు. అయినా దక్షిణ భారతదేశం పైన దృష్టి సారించినటువంటి ఏ ఉత్తర దేశ రాజు కూడా బాగుపడలేదండి. మరి సముద్రగుప్తుని చూడండి. సముద్రగుప్తుడు దక్షిణాదిన 12 రాజ్యాలు జయించి వాటిని సామంత రాజ్యాలుగా వదిలేశాడు. అలహాబాద్ శాసనము, సముద్రగుప్తుని అలహాబాద్ శాసనంలో ఆ 12 రాజ్యాల పేర్లు ఉన్నాయండి. కంచేయ విష్ణుగోప, కంచిని పాలిస్తున్న విష్ణుగోపుడు. వేంగేయ హస్తివర్మ, వేంగి, పశ్చిమ గోదావరి జిల్లా వేంగి, పెదవేగి అంటున్నాము, ఆ వేంగిని పాలించేటువంటి హస్తివర్మ. కోసల మహేంద్ర, వీళ్ళందరినీ 12 మంది రాజ్యాలను జయించినటువంటి సముద్రగుప్తుడు గ్రహణ మోక్ష అనుగ్రహ అనే విధానాన్ని అవలంబించాడని హరిసేనుడు అలహాబాద్ శాసనంలో చెప్తున్నాడండి. గ్రహణ మోక్ష అనుగ్రహ, గ్రహణ జయించు, మోక్ష వదిలిపెట్టు, అనుగ్రహించి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చేయి. ఎందుకంటే మైండ్ ఉంది, బుర్ర ఉందండి వాళ్ళకు. తాను ఎక్కడో ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రంలో కూర్చొని కంచిని పాలించగలడా? సాధ్యం కాదు. రవాణా సమాచార వ్యవస్థలు సరిగా లేని ఆ రోజుల్లో దక్షిణ భారతదేశం జోలికి వెళ్ళకూడదు, జయించిన సామంత రాజ్యాలుగా వదిలేశాడు. అది తెలివితేటలండి. అల్లావుద్దీన్ ఖిల్జీ మాలికాఫర్ను పంపించాడు మధ్యయుగంలో, దక్షిణాది రాజ్యాలన్నీ జయించాడు. కాకతీయ రాజ్యము, యాదవ రాజ్యము, పాండ్య రాజ్యము, హోయసాల రాజ్యము. ఫలితంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అనుకోయింటే ఢిల్లీ సామ్రాజ్యము కన్యాకుమారిని తాకేది. ఏం చేశాడు? ఆ 4 దక్షిణాది రాజ్యాలకు మళ్ళీ తిరిగి ఆ రాజ్యాలను వాళ్ళకే ఇచ్చాడు. కప్పం తీసుకున్నాడండి. సేమ్ కాన్సెప్ట్. దక్షిణాది రాజ్యాలను ఢిల్లీలో కూర్చొని నేను పాలించలేను. తుగ్లక్లు, పిచ్చి తుగ్లక్లు నిజంగా ఈ విషయంలో. వీళ్ళు ఏం చేశారు? కాకతీయ రాజ్యాన్ని జయించారు, పాండ్య రాజ్యాన్ని జయించి నేరుగా ఢిల్లీలో కలుపుకున్నారు. ఫలితము ఢిల్లీ సల్తనత్ అంతరించిపోయింది. 30 తిరుగుబాట్లు జరిగాయని చెప్పాను తుగ్లక్ల కాలంలో. ఢిల్లీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. దక్షిణ భారతదేశంలో ఏలుపెట్టినటువంటి ఏ ఉత్తరాది రాజు కూడా బాగుపడలేదండి. నెక్స్ట్ ఈ ఔరంగజేబ్ మూర్ఖుడు దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశాన్ని సంపూర్ణంగా జయించాలన్నాడు. 26 ఏళ్ళు దక్షిణ భారతదేశంలో ట్రాప్ అయిపోయాడండి. ఫైనల్గా ఫ్రస్ట్రేషన్కు గురై ఇక్కడే చనిపోయి ఇక్కడే సమాధి అయ్యాడు. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఔరంగజేబ్ సమాధి ఎక్కడుంది? హులాదాబాద్, ఔరంగాబాద్ జిల్లాలో హులాదాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఔరంగజేబ్ సమాధి ఉంది. ఔరంగజేబ్ భార్య సమాధి బీబీకా మక్బరా ఔరంగాబాద్లో. అంటే మొత్తం కుటుంబంతో సహా ఔరంగాబాద్లో సెటిల్ అయ్యాడండి వీళ్ళ పని పట్టడానికి. అంటే 1681లో వచ్చినటువంటి ఔరంగజేబ్ 1707 తాను మరణించేంత వరకు సౌత్ ఇండియాలోనే ఉండిపోయాడు. ఏం చేశాడు? బీజాపూర్ను 1686లో జయించాడు, గోల్కొండను 1687లో. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీన్ని చర్చించుకున్నాం. బీజాపూర్ను జయించాడండి 1686లో, గోల్కొండను కూడా జయించాడు 1687. ఈ 2 రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఇక 1687 తర్వాత నెక్స్ట్ టార్గెట్ మరాఠాలు. 20 ఏళ్ళండి మరాఠాలతో. 1 కాదు 2 కాదు, 20 ఏళ్ళు మరాఠాలతో నిరంతరంగా పోరాడాడు. గట్టి పట్టుపట్టాడండి. మరాఠాలను నాశనం చేసి కానీ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను. 20 ఏళ్ళు మరాఠాలతో పోరాడి తానే అంతమైపోయాడు. మరాఠాలకేం కాలేదు. అంటే ఇక్కడ పాయింట్, మరాఠాలు ఔరంగజేబ్ కంటే బలమైన వాళ్ళు కాదండి. మరాఠాలు గెరిల్లా పద్ధతిని ఎంచుకున్నారు.
నీకు శత్రువు కనిపిస్తే కదా నువ్వు పోరాడేది. అర్ధరాత్రి అలా సడన్గా దాడి చేయడము, మొఘల్స్కు విపరీతమైన నష్టాన్ని కలిగించడము, మళ్ళీ కొండల్లో అడవుల్లో అదృశ్యమైపోవడము. ముఖాముఖి యుద్ధం చేయరు. మరి అలాంటి వారితో నువ్వు పోరాడడానికి 20 ఏళ్ళు ఉండాలన్నా ఇక్కడ. మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసింది ఔరంగజేబే. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి చేయబడ్డాడండి. సమాధి చేయబడింది ఔరంగజేబే కాదు, మొఘల్ ప్రతిష్టలు, మొఘల్ యొక్క గౌరవ ప్రతిష్టలు మహారాష్ట్రలో సమాధి చేయబడ్డాయి. మరాఠాలు ఈ పోరాటంలో పైచేయి సాధిస్తున్నారు. సంభాజీతో పోరాటాన్ని మనం చూస్తాం. ఔరంగజేబ్ ఇప్పుడు పర్సనల్గా ఔరంగజేబే వచ్చాడండి. శివాజీ ఉన్నప్పుడు ఔరంగజేబ్ ఎప్పుడు రాలేదు పోరాడడానికి? సంభాజీ కాలంలో వచ్చాడు 1681లో. 1689లో మొఘల్స్కు సంభాజీకి మధ్య సంగమేశ్వర యుద్ధం జరిగింది. సంగమేశ్వర యుద్ధం. ఇక్కడ పాయింట్ గమనించండి. సంభాజీ చేసిన తప్పండి, బ్లండర్. ఏంటి బ్లండర్? మొఘల్ సైన్యంతో ముఖాముఖి యుద్ధం చేస్తున్నాడు. సంగమేశ్వర అనే ప్రాంతంలో మొఘల్ సైన్యం ముందు నిలబడ్డాడండి. అయినా మరాఠాల సైన్యం ఏంటి, మొఘల్ సైన్యం ఏంటండి? శివాజీ ఎప్పుడైనా తప్పు చేశాడా? మొఘల్ సైన్యం ముందు వచ్చాడా? వస్తే సర్వనాశనం అండి. మీకంటే మీ శత్రువు బలవంతుడైనప్పుడు మీరు గెరిల్లా యుద్ధమే చేయాలి. ఆ నియమాన్ని పక్కన పెట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో సంభాజీ సంగమేశ్వర యుద్ధము ఫలితం ఏంటి? సంభాజీ చంపబడ్డాడండి. మొఘల్ సైన్యం చేతిలో సంభాజీ మరణించాడు. సంగమేశ్వర యుద్ధంలో సంభాజీ మరణించాడు. మరి మరాఠాలు లొంగిపోయారా? నో. శివాజీ తర్వాత మరాఠాల పోరాటం కొనసాగిందండి. శివాజీ సోదరుడు రాజారాం సింహాసనానికి వచ్చాడండి. ఇతను 11 ఏళ్ళు పాలించాడు. సంభాజీ తర్వాత అతని సోదరుడు అండి రాజారాం, శివాజీ యొక్క ఇంకొక కుమారుడు. ఈయన గెరిల్లా పోరాటం కొనసాగించాడు. వీళ్ళకి రాజధాని రాయ్గఢ్ అని చెప్పాను. రాయ్గఢ్ రాజధాని. మొఘల్ సైన్యము భారీగా రాయ్గఢ్ను దాడి చేసిందండి. ఔరంగజేబ్ పెద్ద సైన్యంతో రాయ్గఢ్ను దాడి చేశాడు. రాజారాం రాయ్గఢ్ను వదిలేసి జింజీకి రాజధాని మార్చాడు. జింజీ అంటే తమిళనాడు అండి. ఏకంగా రాయ్గఢ్ అంటే మహారాష్ట్ర నుండి తమిళనాడుకు రాజధాని. సతారా గెరిల్లా యుద్ధంలో అదొక టెక్నిక్ అండి. స్థావరాలు మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. జింజీ 100 కిలోమీటర్ల దూరము. మొఘల్ సైన్యం ఇప్పుడు రాయ్గఢ్ నుంచి మళ్ళీ జింజీ వైపుకు బయలుదేరింది. కొన్ని నెలలు జింజీకి చేరుకునే సమయానికి ఈయన మళ్ళీ రాజధానిని జింజీ నుంచి సతారా, మళ్ళీ బ్యాక్ టు మహారాష్ట్ర సతారా. ఇప్పుడు సతారా రాజధాని. రాజధానులు మారుస్తూ వీరు దొరికినప్పుడల్లా మొఘల్స్ పైన దాడులు చేసి మొఘల్ సైన్యాన్ని సర్వనాశనం చేయడం. ఈ రకంగా ఔరంగజేబ్ను ముప్పు తిప్పులు పెట్టాడు ఈ రాజారాం అండి. 11 ఏళ్ళు పరిపాలించి మొఘల్స్తో పోరాడి ఆయన చనిపోయాడు. సహజ మరణం అండి, ఆయనది మామూలుగానే చనిపోయాడు. ఇతని తర్వాత ఇతని భార్య తారాబాయ్. ఈవిడ గొప్ప వీరవనిత అండి. ఈవిడ 7 ఏళ్ళు పాలించిందండి. 1700 నుండి 1707 తారాబాయి రాజారాం భార్య. మొఘల్ చక్రవర్తులు ఈమెను బాగా పొగిడారండి. ఈమె ధైర్య సాహసాలు, ముఖ్యంగా ఈమె గెరిల్లా పోరాటంలో ఆరితేరిన మహిళ అండి. ఔరంగజేబ్ పైన నిరంతరంగా దాడులు చేయడము, మొఘల్ నగరాలను దోచుకోవడము. విశేషం ఏంటంటే ఈవిడ ఒకసారి హైదరాబాద్ నగరాన్ని కూడా దోచుకుని వెళ్ళిందండి. హైదరాబాద్ నగరము మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. గోల్కొండను జయించాక అది మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. మొఘల్ ప్రాంతాల్లో భాగంగా హైదరాబాద్ పైన కూడా ఒకసారి దాడి చేసి ఈమె దోచుకొని పోయిందండి. ఇక ఔరంగజేబ్ ఈమెతో పోరాడుతూ అప్పటికే 90 ఏళ్ళండి. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఢిల్లీ ఆగ్రాలను వదిలిపెట్టి 26 ఏళ్ళు అయింది. దక్షిణ భారతదేశంలో 26 ఏళ్ళు ఉండి ఫ్రస్ట్రేషన్లో ఇక్కడే చనిపోయాడండి. 1707లో అప్పటికి 90 ఏళ్ళు అతనికి చనిపోయాడు. ఇక్కడే ఔరంగాబాద్ జిల్లాలోనే హులాదాబాద్లో సమాధి అయ్యాడు. తారాబాయి తర్వాత సాహు. ఈ సాహు సంభాజీ కొడుకండి. సంభాజీ కొడుకంటే శివాజీకి మనవడు. ఇతను చాలా సుదీర్ఘకాలం పరిపాలించాడు. 1707, 1749. ఈ సాహు కాలంలోనే పీష్వాలు డిఫాక్టో పాలకులయ్యారు.
పీష్వాల ఆధిపత్యము సాహు కాలంలో కనిపిస్తుంది. 1707 నుండి 1749 వరకు సాహు పేరుకు మాత్రమే సింహాసనం పైన, మొత్తం పరిపాలన అంతా కూడా పీష్వాల చేతిలోకి వెళ్ళింది. రిమెంబర్, ఈ పీష్వాలు మరాఠా ఆధిపత్యాన్ని హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు విస్తరింపజేశారు. ఈ పాటుని నేను ఆధునిక భారతదేశ చరిత్రలో డిస్కస్ చేస్తాను. నేను చెప్పాను, నేను మరాఠా చరిత్రను 2 దశల్లో చర్చిస్తాను. మొదటి దశ మరాఠాలు శివాజీ పూర్తి చేశాను. రెండవ దశ నేను మోడర్న్ ఇండియాలో స్టార్ట్ చేస్తాను, మరాఠాలు పీష్వా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను, సాహు నుంచి స్టార్ట్ చేస్తాను. సాహు ఈ కాలము, అది మన స్టార్టింగ్. అంటే ఎక్కడైతే నేను వదిలిపెడుతున్నాను మరాఠాల చరిత్రను, మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభిస్తాను ఆధునిక భారతదేశ చరిత్రలో. రైట్ అండి, ఇది శివాజీ యొక్క రాజకీయ చరిత్ర, శివాజీ వారసుల గురించి. బ్రీఫ్గా ఈ టాపిక్ను మనం ముగించే ముందు శివాజీ పరిపాలనా వ్యవస్థను చర్చిస్తాను. శివాజీ రాజ్యం చాలా చిన్నదైనప్పటికీ అత్యంత గొప్ప పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మధ్యయుగ చరిత్రలో అత్యంత గొప్ప పరిపాలకులు ఎవరు అని మీరు నన్ను అడిగితే నేను 2 పేర్లు చెప్తానండి. ఒకరు షేర్షా, రెండోవాడు శివాజీ. ఒక చిన్న రాజ్యం, మరాఠా రాజ్యం చాలా చిన్నదైనప్పటికీ చాలా సమర్థవంతమైన పరిపాలనను అందించాడు. మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో శివాజీ పాలన పైన అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగారండి. వాటిని దృష్టిలో పెట్టుకొని శివాజీ పాలన యొక్క హైలైట్స్ ఇస్తాను మీకు. హైలైట్స్, మొదటిది ఆయన మంత్రిమండలి అండి, అష్టప్రధానులు అంటాం. శివాజీ మంత్రిమండలి, ఎందుకంటే 8 మంది మంత్రులు ఉండేవారండి, అష్టప్రధానులు అంటాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ శాఖలు నేను లిస్ట్ ఇస్తానండి. పీష్వా మొదటివాడు, ప్రధానమంత్రి ఇతను. ఇక్కడ నుంచి జనరల్గా బిట్ అడుగుతారండి. రెండోవాడు అమాత్య, ఆర్థిక మంత్రి. మూడోవాడు మంత్రి, హోంశాఖ అండి, అంటే పోలీస్ శాఖ. సుమంత్, విదేశాంగ శాఖ. సరై నౌబత్, ఇతను సేనాపతి. సచివ, ఇప్పుడు మనము సెక్రటరియట్ సచివాలయము అంటాము. సచివాలయం ఏంటి? సచివాలయం పని ఏంటి? ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు, మీ కరెస్పాండెన్స్ ప్రభుత్వంతో జరపాలంటే సచివాలయం నుంచి వెళ్ళాలి. సచివ ఆ పదం అండి. ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఛత్రపతితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే శాఖ అండి. న్యాయాధీష్, న్యాయశాఖాధిపతి. పండితరావు, పండిట్ అంటే పురోహితుడు అండి, పండితరావు. ఇతను మతశాఖాధిపతి. రైట్ అండి, వీళ్ళు అష్టప్రధానులు. మళ్ళీ ఒకసారి చదువుతాను ఈ పేర్లు. పీష్వా ప్రధానమంత్రి, అమాత్య ఆర్థిక మంత్రి, మంత్రి హోంశాఖ మంత్రి, సుమంత్ విదేశాంగ శాఖ, సరై నౌబత్ సేనాపతి, సచివ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు, న్యాయాధీష్ న్యాయశాఖ, పండితరావు మతశాఖ. సో ఈ 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధానులను ఏర్పాటు చేశాడు శివాజీ. శివాజీ కుమారుడు రాజారాం ప్రతినిధి అనే 9వ మంత్రిని జోడించాడండి. తర్వాత రాజారాం పాలకుడైనప్పుడు 9వ మంత్రి ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్. ఎవరికి రిప్రజెంటేటివ్? ఛత్రపతికి ప్రతినిధి అండి. అంటే ఛత్రపతి పేరు మీదుగా అన్ని అధికారాలు అనుభవించేవాడు ప్రతినిధి, ఛత్రపతికి ప్రతినిధి. ఇతను అష్టప్రధానులకు అధిపతి. అంటే ఇప్పుడు అష్టప్రధానులు ప్రతినిధి కంట్రోల్లో పనిచేయాలి. ఈ అష్టప్రధానులను పర్యవేక్షించడానికి ప్రతినిధి అనే 9వ మంత్రిని రాజారాం ఏర్పాటు చేశాడు. ఇది మొదటి అంశం. రెండో పాయింట్, నేను హైలైట్స్ అని చెప్పాను. ఓన్లీ మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే హైలైట్స్ ఇస్తున్నాను. పరిపాలన విభాగాలు ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అంటే రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు? జిల్లాలు, రాష్ట్రాలు.
శివాజీ తన మొత్తం రాజ్యాన్ని ప్రాంతములుగా డివైడ్ చేశాడండి. ప్రాంతము ఒక రాష్ట్రం అండి. అధిపతిని, గవర్నర్ను ముఖ్య దేశాధికారి అన్నారు. ప్రాంతం అనేటువంటిది రాష్ట్రము, ముఖ్య దేశాధికారి అనేవాడు గవర్నర్ అండి. ఇది ఒక స్టేట్, రాష్ట్రం. మళ్ళీ ఒక్కొక్క ప్రాంతాన్ని తరఫ్ అంటే జిల్లాలండి. ఆ అధికారిని తరఫ్దార్. తరఫ్కు అధిపతి తరఫ్దార్, జిల్లాతో సమానం తరఫ్. చివరిగా గ్రామానికి అధిపతిని పాటిల్ అన్నారు. పాటిల్ ఇతనికి కులకర్ణి సహాయకారిగా ఉంటాడండి. పాటిల్ గ్రామాధికారి, కులకర్ణి గ్రామ లెక్కలు చూసేవాడు అండి. మన తెలుగు రాష్ట్రాల్లో మనం కరణము అంటామండి. కరణము విలేజ్ అకౌంటెంట్ను మనము కరణము అంటాము. మరాఠీలు కులకర్ణి అంటారు. సో పాటిల్ గ్రామాధికారి అయితే కులకర్ణి అతనికి సహాయకారిగా ఉంటాడు. ఇవి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. ప్రాంతము అంటే రాష్ట్రము, తరఫ్ అంటే జిల్లా, గ్రామము. ఈ రకంగా తన రాజ్యాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇవి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. నెక్స్ట్ రెవెన్యూ విధానానికి వస్తే భూమి శిస్తు. యాక్చువల్గా వ్యవసాయ దేశంలో భూమి శిస్తే ప్రధాన ఆదాయం అండి. శివాజీ 40% భూమి శిస్తును వసూలు చేశాడు. రైతు పండించిన పంటలో 40%, 2/5. 40% అంటే 2/5 వంతు పన్ను భూమి శిస్తు. భూమి శిస్తుతో పాటుగా ఒక 2 కొత్త రకమైన పన్నులు ప్రవేశపెట్టాడు. బహుశా ఇలాంటి పన్నులు కని విని ఎరుగరండి. చాలా న్యూ అండ్ నావెల్, బహుశా ప్రపంచంలో ఎక్కడా కనిపించినటువంటి పన్నులండి. ఒక కొత్త పన్నులను ప్రవేశపెట్టాడు. జనరల్గా ఇక్కడ నుంచే బిట్ వస్తుంది. శివాజీ ప్రవేశపెట్టిన ఆ నూతనమైన పన్నులు మోస్ట్ ఇంపార్టెంట్. చౌత్ ఒక పన్ను. చౌత్ అంటే 1/4 అని మీనింగ్ అండి. 1/4 అంటే తన రైతు పండించిన పంటలో 1/4ను చౌతుగా చెల్లించాలి. ఏంటి చౌత్ అంటే? ఇది పక్క రాజ్యాల ప్రజల నుండి వసూలు చేయడము. వెరీ ఇంట్రెస్టింగ్. తన ప్రజల నుంచి కాదండి, తన రాజ్యము బయట ఉన్నటువంటి పక్క రాజ్యాల ప్రజల నుండి చౌత్ వసూలు చేశాడు. ఎక్కడైనా చరిత్రలో ఏ దేశంలోనైనా ఒక రాజు పక్క రాజ్యాల నుండి పన్నులు వసూలు చేయడం చూసారా? ఇక్కడ శివాజీ చేశాడు. ఇది మరాఠా రాజ్యం అనుకోండి. ఈ మరాఠా రాజ్యము చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వీళ్ళు వేరే రాజ్యాలు, వీళ్ళ నుండి పన్నులు వసూలు చేశాడు చౌత్. మీరు పండించిన పంటలో 1/4 ఇవ్వండి. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నువ్వు మా రాజు కానప్పుడు నీకు పన్ను ఎందుకు చెల్లించాలి? ఏం అధికారము? పాయింట్ ఏంటంటే మరాఠాలు దాదాపుగా పక్క ప్రాంతాలపైన సంవత్సరానికి ఒకసారి దాడి చేసి దోచుకునేవారండి. ప్లండరింగ్ వాళ్ళ ప్రధానమైన ఆదాయం అండి. దాడి చేయడము, దోచుకోవడం. ఆ రోజుల్లో అది తప్పు కాదని చెప్పానండి. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ఒక్కొక్క ప్రాంతంపై దాడి చేయడము, దోచుకోవడము. ఇప్పుడు ఒక కన్సెషన్ ఇచ్చారు, మీరు కనుక చౌత్ చెల్లిస్తే మీ పైన దాడులు జరగవు. అంటే మరాఠాలు మీ పైన దాడి చేసి మిమ్మల్ని దోచుకోకుండా ఉండడానికి మీరు చౌత్ చెల్లించండి. ప్రజల ఏదో 1/4 ఇచ్చేస్తే దోపిడీ జరగదు కదా. సపోజ్ ఈ ప్రజలు చౌత్ చెల్లించారు, మరాఠాలు వాళ్ళపైన దాడి చేయరు. వీళ్ళు చెల్లించలేదు, వీళ్ళపైన సంవత్సరానికి ఒకసారి దాడి జరుగుతుందండి. అది కాన్సెప్ట్, చౌత్ కాన్సెప్ట్. దాడి జరగకుండా ఉండడానికి, దోపిడీ చేయకుండా ఉండడానికి మీరు చౌత్ చెల్లించాలి. రెండో రకమైన పన్ను, ఇది ఒక రకమైన పన్ను. రెండో రకమైన పన్ను సర్దేశ్ముఖ్ పన్ను. శివాజీ ప్రవేశపెట్టిన ఇంకొక పన్ను సర్దేశ్ముఖ్. ఇది 1/10 అండి. పంటలో 1/10 వంతు. ఇది తన ప్రజల నుండే వసూలు చేశాడండి సర్దేశ్ముఖ్. ఇక్కడ డెక్కన్లో ఈ దేశ్ముఖ్లు చాలా పవర్ఫుల్ అండి. దేశ్ముఖ్, ఇక్కడ జమీందారులను దేశ్ముఖ్ అంటారు. జమీందారులను ఒక్కొక్క పదంలో, ఇప్పుడు మీరు తెలుగు ప్రాంతాలు చూడండి, కోస్తా జిల్లాలో జమీందార్ అనే పదం బాగా పాపులర్ అండి. తెలంగాణకు వస్తే ఈ జమీందారులను దొరలు అంటారు, లేదా దేశ్ముఖ్లు అంటారు. దేశ్ముఖ్ అనే పదం తెలంగాణలో ఉంటుందండి. రాయలసీమలో వెళ్తే పాలెగారులు అంటారు వాళ్ళను, నా జమీందారులను పాలెగారులు వాళ్ళు. మొత్తానికి వీళ్ళంతా ఫ్యూడల్ కమ్యూనిటీ. సో మహారాష్ట్రలో ఈ దేశ్ముఖ్లు చాలా బలమైన జమీందారీ కమ్యూనిటీ అండి. వీళ్లకు భూమి పైన కొన్ని సాంప్రదాయ హక్కులు ఉండేవి. ఈ 1000 ఎకరాలు మావి,
సాంప్రదాయ హక్కులు భూమిపైన. అందుకని రైతు తాను పండించిన పంటలో 10% దేశముఖులకు ఇచ్చేవాడు. అంటే 40% ప్రభుత్వానికి ఇచ్చి 10% దేశముఖులకు ఇవ్వాలి. ఎందుకంటే ఆ దేశముఖుల యొక్క ఆధిపత్యము ఆ భూమిపైన ఉంటుంది. ఆ భూమికి అతని యజమానిగా గుర్తించబడుతున్నాడు కాబట్టి రైతు తన పంటలో 10% దేశముఖికి ఇవ్వాలి, 40% ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించాలి. శివాజీ రాగానే ఈ దేశముఖుల అధికారాలను రద్దు చేశాడు, వాళ్ళకున్న హక్కులను రద్దు చేశాడు. మరి రైతులు 10% దేశముఖులకు చెల్లించేవారు కదా, దాన్ని ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికి చెల్లించమని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రైతులకు జరిగిన మేలేం లేదండి. దేశముఖులకు చెల్లించే 10% ఇప్పుడు నేరుగా మీరు ప్రభుత్వానికి చెల్లించండి. ఆ పన్నే సర్ దేశ్ముఖ్ 1/10, చౌత్ 1/4, సర్ దేశ్ముఖ్ 1/10. చాలా విచిత్రమైనటువంటి 2 పన్నులు కొత్తగా ప్రవేశపెట్టాడు శివాజీ. ఇక చివరిగా సైన్యానికి సంబంధించి 2 రకాల దళాలను నిర్వహించాడండి సైన్యంలో. శివాజీ సైన్యంలో 2 రకాల దళాలు ఉన్నాయండి. బార్గీ దళము, సిల్హాదార్ దళం. బార్గీలు, సిల్హాదార్లు. బార్గీ సైనికులు, సిల్హాదార్ సైనికులు. తేడా ఏంటంటే వీళ్ళు శాశ్వత సైనికులండి. యుద్ధం ఉన్నా లేకపోయినా శాశ్వతంగా పనిచేస్తారు, శాశ్వత ప్రాతిపదిక పైన వాళ్లను రిక్రూట్ చేస్తారు. సిల్హాదారులు తాత్కాలిక సైనికులు. తాత్కాలిక అంటే యుద్ధం ఉన్నప్పుడు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అంతే. సో పర్మనెంట్, టెంపరరీ, ఈ 2 రకాల దళాలు ఉన్నాయి. శివాజీ ఒకసారి ఒక బిట్ అడిగారండి. శివాజీ తన నౌకాదళాన్ని, యుద్ధ నౌకలను ఎక్కడ ఉంచాడు? కొలాబా అండి. శివాజీ తన యుద్ధ నౌకలను కొలాబా దగ్గర ఉంచాడు. కొలాబా అంటే నథింగ్ బట్ బాంబే అండి. బొంబాయిని కొలాబా. బొంబాయిలో ఒక ఏరియా పేరు కొలాబా. బొంబాయిలో గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది. ఆ గేట్వే ఆఫ్ ఇండియా ఉన్న ప్రాంతాన్ని కొలాబా అంటాము. సో తన నౌకాదళాన్ని కొలాబా. ఇక్కడ పాయింట్ ఏంటంటే శివాజీ గెరిల్లా యుద్ధం కదా చేసేది, నౌకాదళం అవసరం ఏంటి, యుద్ధ నౌకలు అవసరం ఏంటి ఇతనికి? ఇతను పోరాడింది బీజాపూర్తోనూ తర్వాత మొఘల్స్తో కదా, అది కూడా గెరిల్లా పోరాటము. యుద్ధ నౌకలు అవసరం ఏంటి? ఇక్కడ యుద్ధ నౌకలు అనేది బీజాపూర్తోనూ మొఘల్స్తోనూ పోరాడడానికి కాదండి. వీళ్ళిద్దరు కాకుండా మరాఠాలకు ఇంకొక శత్రువు ఉన్నాడండి, ఇంకొక శత్రువు. ఇది బాంబే అండి, కొలాబా. ఇక్కడ తన సైన్యాన్ని, నౌకలను ఉంచాడు కొలాబాలో. ఈ కొంకన్ ప్రాంతం అండి, కొంకన్ కోస్ట్లో, అరేబియా సముద్రంలో ఇక్కడ కొన్ని దీవులు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు కూడా భారతదేశంలో కొంకన్ ప్రాంతంలో, అరేబియా సముద్రంలో వీటిని మనం జంజీరా దీవులు అంటాము. జంజీరా దీవులు. ఈ జంజీరా దీవులను సిద్దీలనబడే హబ్షీలు పాలిస్తున్నారు. హబ్షీలు అంటే చాలా సందర్భాల్లో చెప్పాను, ఇస్లాంను తీసుకున్న నీగ్రోలను హబ్షీలు అంటారు. ఇస్లాంను స్వీకరించిన ఈ నీగ్రోలు ఆఫ్రికా నీగ్రోలు అండి. యాక్చువల్గా ఈ హబ్షీలు ఇది ఆఫ్రికా ఖండం అండి. ఇక్కడ మనకు ఇథియోపియా అనే ఒక దేశం ఉందండి. ఇక్కడ ఇథియోపియా. ఇక్కడ నుంచి ఈ ముసల్మాన్లు ఇలా వచ్చి జంజీరా దీవులను ఆక్రమించుకొని ఈ దీవులను పాలించేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు నెట్లో చూడండి, జంజీరా ఐలాండ్స్ వాళ్ళు నిర్మించిన కోటలు ఉన్నాయండి. హబ్షీలు నిర్మించిన కోటలు ఇప్పటికీ ఉన్నాయి. నిగ్రో ముసల్మాన్లు వాళ్లకు మరాఠాలకు మధ్య బద్ధ శత్రుత్వము. శివాజీకి సిద్ధిలకు మధ్య యుద్ధాలు జరిగేవండి. ఇప్పుడు వీళ్ళ సిద్ధిలతో మీరు పోరాడాలంటే, ఈ సిద్ధిలతో పోరాడాలంటే ఖచ్చితంగా నౌకలు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఐలాండ్స్లో అండి, దీవుల్లో ఉంటారు. కాబట్టి ఈ కొలాబా దగ్గర ఉంచినటువంటి సైన్యము ఈ జంజీరాను పాలిస్తున్నటువంటి సిద్ధిలతో పోరాడడానికి, ఈ సిద్ధిలు ఇథియోపియా నుంచి వచ్చినటువంటి నీగ్రో ముసల్మాన్లు. ఈరోజు హైదరాబాద్ చూస్తే, హైదరాబాద్ నేను చెప్పాను కాస్మోపాలిటన్ సిటీ అని, కొన్ని వేల మంది సిద్ధిలు ఈరోజు హైదరాబాద్లో ఉన్నారండి. వాళ్ళు హైదరాబాద్లో అయిపోయారు. భారీగా ఈ ప్రాంతం నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి హైదరాబాద్కి వచ్చి నిజాం కొలులో పనిచేసేవాళ్ళు. అందుకని హైదరాబాద్లో మనకు హబ్షీగూడ అనే ప్రాంతం ఉంది. మీరు లక్డికాపుల ప్రాంతంలో వెళ్తే వేలాది మంది సిద్ధిలు ఉన్నారండి హైదరాబాద్లో.
నిగ్రో ముసల్మాన్లు హైదరాబాద్లో అయిపోయారు వాళ్ళు. అందుకనే హైదరాబాద్ ఈజ్ ఎ ట్రూ కాస్మోపాలిటన్ సిటీ. భిన్న సంస్కృతులు, జాతులు, తెగలు, మతాలు కలిసినటువంటి ప్రజలు నివసిస్తున్న ప్రాంతము హైదరాబాద్ నగరం అండి. సో ఈరోజు వేలాది మంది హబ్షీలు హైదరాబాద్లో కనిపిస్తారు, వేలాది మంది సిద్దీలు. రైట్ ఫ్రెండ్స్, ఇది మరాఠాల పరిపాలన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. దీంతో మన మరాఠాల చరిత్రను, దాంతోపాటుగా ప్రాచీన భారతదేశ చరిత్రను ముగించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్రను, ఇండియన్ హిస్టరీలోనే లాస్ట్ పార్ట్ అండి, ఆధునిక భారతదేశ చరిత్రను మనం ప్రారంభిస్తాం.